హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒకటి కాయనైతే చూపిస్తానండి. ఈ కాయ చూడండి ఎలా ఉంది. దీన్ని ఏమంటారు? మామూలుగా చూసేదానికంతా ఏదో అంటే లెమన్కి సంబంధించిన కాయే, అంటే దీన్ని నిమ్మకాయ లాగుంది కానీ పెద్ద సైజు లాగుంది అని అనిపిస్తుంది కదా. కానీ ఇది నిమ్మకాయ కాదు, దీన్ని పంబర పనస అంటారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పులుపు ఇష్టమైన వాళ్ళు, కొంచెం తీపి ఇష్టమైన వాళ్ళు, రెండు కలిసిన ఆ మిశ్రమం ఇష్టమైన వాళ్ళు ఈ కాయనైతే ఇష్టపడతారండి. కొంచెం పులుపు ఉంటుంది, కొంచెం తీపి ఉంటుంది. ఆ విధంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే దీన్ని ఎప్పుడెప్పుడు కోసి తిన్నామా అని టెంప్టేషన్లో ఉన్నాను. ఇప్పుడు దీన్నైతే కోస్తాను చూడండి. ఈ తొక్కు చూడండి ఎంత మందంగా ఉందో. ఈ తొక్కు అంత మందంగా ఉంటుంది. లోపల మనకు ఇవి చూడండి ఈ విధంగా ముత్యాలు అయితే ఉంటాయి. చూసారా, పల్పు ఈ విధంగా తీసి పెట్టాను. ఈ ముత్యాలన్నీ ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. దీంట్లో మెంతులు కొద్దిగా, ఇంగవ, నేనైతే గట్టి ఇంగ వేస్తున్నాను, పొడి కూడా వేసుకోవచ్చండి. గుంటూరు మిరపకాయలు కొద్దిగా వేశాను. కొద్దిగా కాశ్మీర్ మిరపకాయలు అంటారు కలర్ కోసము, అది ఇది రెండు వేసుకోవచ్చండి. గుంటూరు మిరపకాయలు కొద్దిగా కారానికి, కాశ్మీర్ మిరపకాయలు కొంచెం కలర్కి. ఇవి కొంచెం చిన్న మంటలో వేయించుకొని ఇది చల్లగా అయిన తర్వాత మనము మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చిన్న మంటలోనే వేయించుకోండి. ఇప్పుడు మిక్సీలో ఆ మిశ్రమాన్ని వేసి కొద్దిగా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేనేమి కొలతలు లేంటూ ఏమీ చెప్పలేదండి మీకు. ఉప్పు కొద్దిగా వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు అది పౌడర్ చేసిన తర్వాత మనము ఒలిచిపెట్టుకున్న ఈ పంబర పనస ముత్యాలు ఉన్నాయి కదా, అవి ఎత్తి మనం వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ వేయొద్దండి. ఈ విధంగా ఆ ముత్యాలు వేస్తేనే దాంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. వాటర్ అనేది తగలకుండా చేసుకోవాలి. తర్వాత మనము ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఊరగాయలు పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి. ఆవాలు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు ఈ విధంగా తిరగమాత అయితే పెట్టుకోవాలి. ఇది ఆవాలు చిటపటమనిన తర్వాత మనము కరివేపాకుని వేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఈ తిరగమాతను తీసుకొచ్చి మనం ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో దాంట్లో ఈ తిరగమాత వేసుకోవాలండి. అంతే, పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని బాగా కలిపేసుకొని మనము గ్లాస్ బాటిల్స్లో కానీ లేదంటే జాడీలలో కానీ పెట్టుకోండి. లేకపోతే మనకు కుండల్లో అయినా పెట్టుకోవచ్చు. అంత మరీ ఏం అవసరం లేదు. జాడీలలో పెట్టుకోండి లేదా గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టండి. స్టీలు, అల్యూమినియం తగలనిస్తే మనకు చట్నీ చెడిపోతుంది, మన గిన్నెలు కూడా తినేస్తాయి కాబట్టి అటువంటి వాటిల్లో పెట్టుకోబాకండి. ఇది వేడి వేడి అన్నానికి కానీ దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా గ్లాస్ బాటిల్స్కి అయితే పోసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఈ వేడి వేడి పొంగల్లో ఈ చట్నీ పెట్టుకొని తింటే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. చట్నీ పొంగల్కి కానీ, ఉప్మాకి కానీ, రైస్కి కానీ, పెరుగన్నానికి కానీ, ఇంకా దేనికైనా దోశకి కానీ, ఇడ్లీకి కానీ, దేనికైనా ఈ చట్నీ అంటూ నిమ్మకాయతో చేస్తామండి. కానీ నేను ఈరోజు పంబర పనసతో చేశాను. అది కూడా చాలా టేస్టీగా ఉంది. ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. ఆల్రెడీ నిమ్మకాయ పచ్చడి నేను చేస్తున్నాను, నా వీడియో అయితే ఉంది, అది కూడా చూడండి. నిమ్మకాయతో కాకుండా పంబర పనసతోటి ఈరోజు చేశాను కాబట్టి మీకు మళ్ళీ వీడియో అయితే పెట్టడం జరిగింది. పొంగలి తోటి మీకు నేను ఆల్రెడీ పెట్టున్నాను కదా. ఈ పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రవ్వ పొంగలి. దీన్ని నేను సూజీ పెసరపప్పుతో చేశాను. అలాగే ఇది పంబర పనసతోటి చట్నీ అయితే చేశాను. ఇది ఎంత టేస్టీగా ఉందంటే చెప్పలేను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. నిజంగా నేను అనుకోలేదు ఇంత బాగుంటుందని. పంబర పనసతోటి చట్నీ చాలా బాగుంది, ట్రై చేయండి. కొంచెం అంటే పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి మీరు కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. పులుపు కొంచెం కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ పిండుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ నాకైతే ఇదే బాగుంది. కావాలనుకునే వాళ్ళు కొంచెం నిమ్మకాయ కావాలి, మనకు కొద్ది పులుపు కావాలి, ఇంకొంచెం కావాలనుకునే వాళ్ళు నిమ్మకాయ పిండుకోవచ్చు. నేను అనుకోలేదు నిజంగా ఇంత టేస్టీగా వస్తుందని. భలే బాగుంది. నేనే ట్రై చేశాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, ట్రై అయితే చేయండి. వీడియో నచ్చితే యాజ్ యూజువల్ 1 లైక్, 1 షేర్,
and subscribe.